హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ కోడిపుంజుకి సీమ్ పట్టింది అని చెప్పాం కదా. దీనికి ట్రీట్మెంట్ చేసి లైన్ చేయటం అనేది జరిగింది. ముందుగా మీరు చూస్తే అది కోడి కాలు సలుపు కాలు, చిటికిన వేలు దాని కత్తి దానికే తగిలి సీమ్ పట్టింది. చూడండి, నడవలేని పరిస్థితిలో ఒంటికాల మీద అట్లా నుంచుంటుంది అంతే. దాన్ని ఏ ట్రీట్మెంట్ చేసాం, ఏం వాడాం అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నానండి. ఇదైతే 25,000కి సింపుల్గా దాని కాలు దానికి తగిలే దెబ్బ తగిలింది. ముందుగా రోజు 3 పూట్ల సీమ్ అనేది తీయాలండి. ఆ సీము దానికి నెత్తురొచ్చేంతవరకు కూడా సీమ్ అనేది 3 పూట్ల తీయాలి. 3 పూట్ల తీసి ఒక గుడ్డతో రోజు క్లీన్గా రోజు చేయాల్సిందేనండి. తెల్లకండ కనపడద్ది. ఆ తెల్లకండ కనపడేంత వరకు నెత్తురొచ్చిద్ది. ఆ తెల్లకండ కనపడేంత వరకు కూడా మనం దానికి 3 పూట్ల చేయాల్సిందే ఓర్పుగా. నేను 10 రోజులు చేశానండి. ఎందుకంటే రికవరీ చేయాలి, చేసినప్పుడే కదా మనం కోళ్ళని నిలబెట్టగలిగేది. 3 పూట్ల కూడా అట్లా తీసి అది క్యారన్న కుయ్యన్న ఆ తెల్లకండ కనపడేంత వరకు కూడా నేను రికవరీ చేసి దీనికి ఫస్ట్గా ఏం చేశానంటే నేను ఒక స్ప్రే అనేది వాడానండి. ఆ స్ప్రే ఏంటనేది కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఆ స్ప్రే నేను కొన్నప్పుడు 160 రూపాయలండి. ఇప్పుడు దాని కాస్ట్ వచ్చి 180 రూపాయలు అయ్యింది. ఈ స్ప్రే దొరకని వారు గవర్నమెంట్ హాస్పిటల్లో టించర్ దొరికిద్ది. ఆ టించర్ అయినా తీసుకోవచ్చు. ఆ టించర్ వేస్తే ఏంటంటే అది మండిద్ది. మండినప్పుడు కోడి మళ్ళీ మొగవటానికి టైం పడుద్ది. ఇప్పుడు నేను వేసిన టించర్ ఏంటంటే మండదు, దానికి చల్లగా ఉంటుంది, అది బెదురు అనేది రాదు ఇంకా. అందువల్ల నేను ఏం చేశానంటే అయితే అయింది కాస్ట్ అని చెప్పి ఈ స్ప్రే తీసుకుని ఎప్పుడు క్లీన్ చేస్తే అప్పుడల్లా ఆ కండ లోపలికి వెళ్ళేటట్టుగా స్ప్రే చేస్తాను. ఈ స్ప్రే చేసి 3 పూట్ల కూడా చేశాను. పొద్దున ఒక ఇంజక్షను, సాయంత్రం వచ్చేసి పెయిన్ లాగటానికి ఇంకో ఇంజక్షను. ఇది నేను 10 రోజులు చేయలేదండి ఈ ఇంజక్షన్ అనేది. ఇంజక్షన్ నేను ఎన్ని రోజులు చేశానంటే కరెక్ట్గా ఫస్ట్ 2 రోజులు చేశాను. తర్వాత 4 రోజులు దాన్ని అట్టా వదిలేయాలి. పెయిన్ తగ్గుతాకి బాగా పెయిన్ వస్తే చేసుకోవాలి. ఫీడ్ కూడా మార్చాలండి. సజ్జలు అనేది కూడా కోడిపిల్లకి అసలు తగలకూడదు. చూడండి, అసలు నుంచుంటాకి ఎంత కష్టపడిన కోడిపిల్ల. అది చూశారు కదా, సీమ్ పడితే మనకి ఎలాగైతే పెయిన్ ఉంటుందో వాటికి అలాగే పెయిన్ ఉంటుందండి. అటువంటి పెయిన్ నుంచి మనం కోడిపిల్లని ఎలా లైన్ చేసామో చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, కోడిపిల్ల ఇక నార్మల్గా వచ్చేసింది. ఇది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఉగాదికి మనం లైన్ చేసుకుంటాం. చూడండి ఎలా నడుస్తుందో. మనకి వీటి ఫీడ్ కూడా మార్చాను మేడం. నేనేం పెట్టానంటే ఈ ఫీడు ఓన్లీ వడ్లే. నైట్ తడిపేస్తాం, పగల పెడతాం. అంటే మనం ఏ టైంకి అయితే ఫీడ్ ఇస్తున్నామో ఆ టైంకి. సజ్జలు అనేది పెట్టినా, సోళ్ళు అనేది పెట్టినా సీమ్ అనేది తగ్గట్లా. అప్పుడు ఫీడు వడ్లే ఒకరి ద్వారా తెలుసుకుని వడ్లు అనేది పెట్టాను. కోడిపిల్ల అనేది చూడండి నార్మల్గా వచ్చేసింది. చూశారు కదా. ఇప్పుడు దీనికి ఫస్ట్ నేను వాడిన ఇంజక్షన్ ఏంటంటే ఫస్ట్ డే పగలో 1 ml చేశానండి. అదిగోండి ఇంటాచెఫ్ అనేది ఏంటంటే మోనోచెఫ్ లాంటిది. మోనోచెఫ్ ఏంటంటే మనుషులకు చేస్తారు. ఈ ఇంటాచెఫ్ అనేది ఓన్లీ జీవాలకే, కోళ్ళకి కానీ ఆవులకు కానీ ఏదైనా గాయాలు అవుతే వాటికి యాంటీబయాటిక్ లాంటిది. మోనోచెఫ్ డోస్ ఎక్కువైతే కోడి వీక్ అయిపోద్దని చెప్పి నేను ఇంటాచెఫ్ అనేది అది డిస్టిల్ వాటర్లోనే కలుపుకొని ఒకరోజు 1 ml చేశాను. ఆ నెక్స్ట్ డే 1.5 ml చేశాను. దాని తర్వాత ఇంకోటి చూడండి. ఈ ఇంజక్షన్ వచ్చేసి మెలాక్సిమ్ 5 mg అండి. ఇది బాటిల్లో వచ్చి 50 ml ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఇది ఓన్లీ నొప్పి తగ్గటానికి పనిచేస్తుందండి. ఇది తొడక చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి మనం ఇంటాచెఫ్ అనేది బోరకండకు చేసాము, మళ్ళీ ఇంకోటి బోరకండకి ఎందుకని చెప్పి తొడక చేస్తున్నాం. ఎక్కడైతే బొయ్యికి తగలకుండా మెత్తగా ఉంటుందో అక్కడ మనం ఈ ఇంజక్షన్ అనేది కూడా చేయాలండి. పెయిన్ కిల్లర్ ఇది. ఈ పెయిన్ కిల్లర్ని మనం చేస్తే నొప్పి అనేది మనకి తగ్గిద్ది. కోడిపిల్లలను చూశారు కదా మీరు ఎలా రికవరీ అయిందో. మన ఛానల్లో వచ్చేసి ఇలాంటి మోర్ వీడియోలు అప్లోడ్ అవుతూనే ఉంటాయండి. ఓన్లీ ట్రీట్మెంట్కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.